నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు, అదొక తీర్పు యొక్క లోతైన విశ్లేషణ. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలు, వాళ్ల ఆవేదనలు, రాజకీయ వ్యవస్థలు ఎలా పనిచేశాయో అన్నిట్నీ అద్దం పడుతున్న తీర్పు ఇది. ఈ విశ్లేషణ ఏ పార్టీకి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ ఉండదు. కేవలం వాస్తవాలు, డేటా ఆధారంగా ఒక నియోజకవర్గం యొక్క రాజకీయ, ఆర్థిక చిత్రాన్ని మనం కలిసి అర్థం చేసుకుందాం. మన ఈ విశ్లేషణ 6 భాగాలుగా ముందుకు వెళ్తుంది. ముందుగా అసలు ఆ తీర్పు ఏంటి, దాని పరిమాణం ఎంత పెద్దదో చూస్తాం. ఆ తర్వాత ఆ తీర్పుకు పునాదిగా నిలిచిన ప్రజల సమస్యల లోతుల్లోకి వెళ్దాం. అక్కడ్నుంచి ఆ భారీ ఓట్ల మార్పు వెనుకున్న అంకెల కథేంటో పరిశీలించి క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం ఎక్కడ దెబ్బతిన్నదో చర్చిస్తాం. ఇక చివరగా కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి, ఒక ఎన్నికల తీర్పును సుపరిపాలనగా ఎలా మార్చాలి అనేదానిపై ఒక స్పష్టమైన మార్గాన్ని అన్వేషిద్దాం. మన కథ మొదలయ్యేది ఇక్కడే, ప్రత్తిపాడు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. వ్యవసాయమే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. వట్టి చెరుకూరు, పెదనందిపాడు లాంటి మండలాలు దీని పరిధిలోనే ఉన్నాయి. ఈ భౌగోళిక, సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడమే ఈ తీర్పును అర్థం చేసుకోవడంలో మొదటి అడుగు. ఈ మొత్తం విశ్లేషణకు కేంద్ర బిందువు ఈ ఒక్క సంఖ్య 42,015. ఇది కేవలం గెలుపోటముల మధ్య ఉన్న తేడా కాదు, ఇదొక రాజకీయ ప్రకటన. ఒక నియోజకవర్గ ప్రజలు తమ గొంతును ఎంత గట్టిగా వినిపించారో చెప్పే సంఖ్య ఇది. ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాలను ఛేదించడమే మన లక్ష్యం. దీన్ని ఒక రాజకీయ భూకంపంలా చూడాలి. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో చూడండి. 2019లో వైఎస్సార్సీపీ గెలిచింది, కానీ కేవలం 7,400 ఓట్ల తేడాతోనే. అదొక హోరాహోరీ పోరు. కాని 5 ఏళ్లు తిరిగేసరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. 2024లో తెలుగుదేశం పార్టీ ఏకంగా 42,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలిచింది. ఇది కేవలం ఓట్ల మార్పు కాదు, ఇదొక రాజకీయ సునామీ. సరే, ఫలితమేమిటో చూశాం, ఇప్పుడు ఎందుకో చూద్దాం. ఏ ఎన్నికల ఫలితానికైనా సరే దాని మూలాలు క్షేత్రస్థాయిలోనే, ప్రజల రోజువారీ జీవితాల్లోనే ఉంటాయి. వాళ్ల సమస్యల్ని విననప్పుడు, వాళ్ల గోడును పట్టించుకోనప్పుడు తీర్పు ఇలాగే కఠినంగా ఉంటుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్పేస్తుంది. ప్రజలు అడిగింది రాకెట్ సైన్స్ కాదు, ప్రాథమిక అవసరాలు, బతకడానికి కావలసిన కనీస సౌకర్యాలు. వాళ్ల ఆవేదనను పట్టించుకోనప్పుడు అది బ్యాలెట్ బాక్స్లో ప్రతిధ్వనించింది. మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది నీరు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సిన తల్లుల కష్టం. కలుషిత నీటితో పిల్లల ఆరోగ్యం పాడవుతోందన్న తల్లిదండ్రుల ఆవేదన. ఇది కేవలం ఒక అసౌకర్యం కాదు, ఇది జీవన్మరణ సమస్య. ఇది వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. రెండవది, రోడ్లు. గుంతలమయమైన రోడ్లు కేవలం ప్రయాణాన్ని నరకం చేయడమే కాదు, అవి ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థనే తంబింపజేస్తాయి. పండించిన పంటను సమయానికి మార్కెట్కు చేరలేని రైతు నష్టం, బడికి సరిగ్గా వెళ్లలేని విద్యార్థి భవిష్యత్తు, అత్యవసరానికి ఆసుపత్రికి చేరలేని నిస్సహాయత, ఇవన్నీ ఆ గుంతల్లోనే కూరుకుపోయాయి. మూడవది ఇళ్ళు. సొంత ఇంటి కల ప్రతి కుటుంబానికి ఉంటుంది. పునాదులు వేసి, గోడలు లేపి మధ్యలోనే ఆగిపోయిన ఇల్లు. అవి కేవలం ఇటుకల రాశులు కావు, అవి వేలాది కుటుంబాల ఆశలకు, వాళ్ల కలలకు కట్టిన సమాధులు. ఆగిపోయిన ప్రతి ఇల్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎంత దూరం పెరిగిందో చెప్పే నిలువుటద్దం. ఈ సమస్యలు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మరింత తీవ్రంగా ఉన్నాయి. డేటా చూస్తే గుంటూరు మండలం కాకుమానులో నీటి సమస్య, వట్టి చెరుకూరు, పెదనందిపాడులో రోడ్ల సమస్య, ప్రత్తిపాడులో గృహ నిర్మాణ సమస్య. ఇక పెదనందిపాడు, కాకుమానులాంటి వ్యవసాయ ప్రాంతాల్లో రైతుల కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నిర్దిష్ట సమస్యలన్నీ ఒక్కచోట చేరి ఒక పెను తుఫానుగా మారాయి. ఇప్పుడు ప్రజల ఆగ్రహం ఓట్లుగా ఎలా మారిందో సంఖ్యల రూపంలో చూద్దాం. ఈ డేటా కేవలం గణాంకాలు కాదు, ఇదొక రాజకీయ ఒప్పుకోలు. ఓటర్ మనోభావం ఒక సునామీగా ఎలా రూపాంతరం చెందిందో చెప్పే సాక్ష్యం. ఈ పట్టికను కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. 2019 నుంచి 2024కొచ్చేసరికి వైఎస్సార్సీపీ ఓట్లు సుమారు 6,000 తగ్గాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు 85,000 నుంచి ఏకంగా 128,000కు పైగా పెరిగాయి. ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, ఇదొక రాజకీయ పునరేకీకరణ. ఈ సంఖ్యలు ఒక స్పష్టమైన కథను చెబుతున్నాయి. అంటే వైఎస్సార్సీపీ కేవలం ఉన్న ఓట్లను నిలుపుకోలేకపోవడమే కాదు,
కొత్త ఓటర్లను తటస్థులను ఆకర్షించటంలో పూర్తిగా విఫలమైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రమే కాకుండా ఒక సానుకూల ఆదరణను కూడా కూడగట్టుకోగలిగింది. ఈ 43,000 అదనపు ఓట్లు ఒక కొత్త రాజకీయ సమీకరణానికి సంకేతం. ఇంతటి భారీ మార్పు వెనుక ఉన్న సంస్థాగత కారణాలను మనమిప్పుడు విశ్లేషిద్దాం. ఓటర్ల అసంతృప్తి ఒక కారణమైతే దాన్ని అర్థం చేసుకుని దానికి స్పందించడంలో అధికార యంత్రాంగం విఫలమవడం మరో కీలకమైన కారణం. ప్రజల గొంతును పార్టీ నాయకత్వం వరకు చేరవేయడంలో వ్యవస్థ ఎక్కడ విఫలమైందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును ఇచ్చింది. తాగునీరు, రోడ్లు లాంటి ప్రాథమిక అవసరాలు తీరనప్పుడు ఆ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. అంటే బాధ్యతాయుతమైన పాలన అంటే కేవలం వాగ్దానాలు చేయడం కాదు, ప్రజల సమస్యలను విని వాటిని పరిష్కరించి వాళ్ల గౌరవాన్ని నిలబెట్టడం. వ్యాపార వ్యూహాల్లో డైనమిక్ క్యాపబిలిటీస్ అనే ఒక మాట ఉంటుంది. అంటే మారుతున్న పరిస్థితులను ఎంత వేగంగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మారగలరు అని. ఇక్కడ అధికార పార్టీ 3 దశల్లో వెనకబడింది. మొదటిది గ్రహించడం. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వాళ్లలో కోపం మొదలైందని ముందుగానే పసిగట్టలేకపోయింది. రెండవది అందిపుచ్చుకోవడం. ఆ అసంతృప్తిని పరిష్కరించే అవకాశాలను వదిలేసుకుంది. మూడవది పునర్నిర్మించడం. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను తిరిగి ఉత్తేజపరిచి కొత్తగా బలోపేతం చేయడంలో విఫలమైంది. ఈ మూలపత్రంలో ఒక ఆసక్తికరమైన వ్యూహాత్మక ఆలోచనను ప్రస్తావించారు. అదే చతుర్ముఖ సిద్ధాంతం. దీని ప్రకారం ప్రచారంలో నాయకులు 4 పాత్రలు పోషించాలి. పుకార్లను ఖండించడానికి శివుడిలా, ఉన్న మద్దతును కాపాడుకోవడానికి విష్ణువులా, కొత్త పరిష్కారాలు సృష్టించడానికి బ్రహ్మలా, ఇక కీలక వర్గాలను, ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలను కాపాడటానికి దుర్గలా వ్యవహరించాలి. ఈ 4 పాత్రలను సమన్వయంతో పోషించడంలో ప్రచార వ్యూహం విఫలమైనట్టుగా కనిపిస్తోంది. ఒకే రకమైన ప్రచారానికే పరిమితం కావడం వల్ల విభిన్న సవాళ్లను ఎదుర్కోలేకపోయారు. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నాయకత్వానికి, క్షేత్రస్థాయి కార్యకర్తకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. బూత్ స్థాయి కార్యకర్తలు చెప్పిన సమస్యలు పైకి వెళ్లలేదు. మండలాల మధ్య సమన్వయం లేదు. ఇంటింటి ప్రచారానికి సరైన ప్రణాళిక, వనరులు లేవు. దీనివల్ల పార్టీకి, ప్రజలకు మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ అగాధమే ఈ ఓటమికి దారితీసింది. ఇప్పటిదాకా సమస్యలను విశ్లేషించాం. ఇది కేవలం విమర్శ కోసం కాదు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని ఓటర్ల నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలో చెప్పే ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన మార్గం గురించి ఇప్పుడు చూద్దాం. ఇదొక బ్లూప్రింట్. పునర్నిర్మాణ ప్రణాళికలో వ్యూహాత్మక, కార్యాచరణ నిర్ణయాలు రెండూ ఉండాలి. ఉదాహరణకి 42,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత కొత్త అభ్యర్థిని నిలబెట్టడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. అది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. అదే సమయంలో బూత్ కమిటీలను మళ్లీ మార్చడం, ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయడం లాంటివి కార్యాచరణ నిర్ణయాలు. ప్రతి నిర్ణయం వెనుక ఒక స్పష్టమైన తర్కం, లక్ష్యం ఉండాలి. ప్రతి సామాజిక వర్గానికి ఒకే మంత్రం పనిచెయ్యదు. యువత ఆకాంక్షలు వేరు, మహిళల అవసరాలు వేరు, రైతుల సమస్యలు వేరు. అందుకే యువత కోసం ఉపాధి అవకాశాలు, మహిళల కోసం భద్రత, ఆరోగ్య పథకాలు, ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక ప్రయోజనాలు, రైతుల కోసం నష్టపరిహార శిబిరాలు, ఇలా ప్రతి వర్గం యొక్క నిర్దిష్ట అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ఒక నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. పునర్నిర్మాణానికి ఒక శక్తివంతమైన నినాదం అవసరం. అది ప్రజల గుండెల్లోకి సూటిగా వెళ్ళాలి. ఏ సమస్యలైతే ఓటమికి కారణమయ్యాయో అవే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పే నినాదమిది. జల్, సడక్, మకాన్. ఇది కేవలం నినాదం కాదు, ప్రజలతో ఒక కొత్త ఒడంబడిక. ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలు కేవలం గెలుపు కోసమే కాదు, వాటి అంతిమ లక్ష్యం సుపరిపాలన అందించడం. ఒక ఎన్నికల తీర్పును కేవలం గెలుపోటములుగా కాకుండా ప్రజలు తమ భవిష్యత్తు కోసం అప్పగించిన ఒక బాధ్యతగా చూడాలి. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ప్రజలతో నిరంతరం సంబంధంలో ఉండడం ముఖ్యం. దీనికోసం ఈ రోజుల్లో ఓటర్ల సమాచారాన్ని వాడుతున్నారు. అయితే భారతదేశ డేటా పరిరక్షణ చట్టాల ప్రకారం పౌరుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల సమాచారాన్ని ఉపయోగించకూడదు. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే వారి డేటాను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి. మనం ఎన్నికలను ఒక 5 ఏళ్ల యుద్ధం ముగింపుగా చూస్తున్నామా, లేక ప్రజలకు సేవ చేసే 5 ఏళ్ల ప్రయాణానికి ఆరంభంగా చూస్తున్నామా? ఈ దృక్పథంలోనే నిజమైన నాయకత్వానికి, కేవలం అధికార రాజకీయానికి మధ్య ఉన్న తేడా తెలుస్తుంది.
అంతిమంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా గుర్తుంచుకోవలసిన విషయం ఇదే: ప్రజల శ్రేయస్సు అనే రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం. పాలన అనేది ఆ ప్రయోజనాన్ని సాధించడానికి ఒక సాధనం మాత్రమే. ఈ ప్రాథమిక సూత్రాన్ని అనుసరించినప్పుడు మాత్రమే ఓటర్ నమ్మకాన్ని శాశ్వతంగా గెలుచుకోగలం. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai లో సంప్రదించండి లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.